హలో, డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి అన్నీ రా ఫుడ్, స్టీమ్ ఫుడ్, కుండలో వండే ఫుడ్, జ్యూసులు, కషాయాలు, స్ప్రౌట్స్, మిల్లెట్స్ చూపించేటివన్నీ డైలీ న్యాచురల్ ఫుడ్ అండి. హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఫుడ్ కాన్సెప్ట్ తోటి నేను చూపిస్తున్నాను డైలీ. మీకు నచ్చినట్టయితే చూసుకోండి, చేసుకోండి. డెమో కూడా పెడుతున్నాను కదా యూట్యూబ్లో కానీ, స్టేటస్లో, ఫేస్బుక్ స్టోరీలో ప్రతిదీ పెడుతున్నాను నేను డైలీ. చూసుకోండి, మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుందని అంతే నా కోరికండి. ఇది వచ్చేసి ఇవాళ బీరకాయ కర్రీ అండి. ఈ బీరకాయ కూరని మామూలుగా అయితే నేను అన్ని వెరైటీలు నూనెలు వాడతానండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్, కొబ్బరి నూనెతో చేశానండి. ఇది కొబ్బరి నూనె వంటికి మంచిది కదా. దాంట్లో ఉల్లిపాయలు, మిరపకాయలు, కొబ్బరి, కొన్ని బీరకాయల ముక్కలు అన్నీ కలిపి వేయించేసి కొబ్బరి పాలు తీసానండి. ఈ కొబ్బరి పాలు పోసి కలుపుకోవాలి మనం. మామూలు పాలు ఎక్కువ కర్రీస్లో వాడుకోవద్దు. ఇది కొబ్బరి ఎందుకంటే బాగా దీంట్లో కూడా న్యూట్రిషన్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. ఇది కొంచెం ఉడికిపోయింది ఆల్మోస్ట్. కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి పాలు ఇంకో 2 నిమిషాలు ఉడికేస్తే సరిపోతుంది. ఇలా మనము డిఫరెంట్ చేసుకొని తింటే పిల్లలకు పెట్టవచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, ముసలోళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చండి. కొబ్బరి అంతా పిప్పి ఇట్లా అయిపోతుందండి మొత్తం తీసాక, అది వేస్ట్. ఇది వచ్చేసి పప్పు చేస్తున్నానండి లోపల. అది కూడా వచ్చేసి పెసరపప్పు, పొట్టు పెసరపప్పు తెచ్చుకున్నాను నేను. పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, పొట్టు పెసరపప్పు, వెల్లిపాయ పెట్టి కొంచెం తాలింపు వేసుకుంటాను. తర్వాత ఉడికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికేసింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికేసింది. దింపాక కొద్దిగా తాలింపు పెట్టుకుంటాను. కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, కుసుమ నూనెతో కానీ, ఆయిల్ ఏదైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మరక పట్టించుకొని తెచ్చుకోవాలండి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఒంటికి చాలా మంచిది. అది కొబ్బరి నూనెతో చేసేటప్పుడు వాసన వస్తుంది, బట్ కానీ తర్వాత ఏమి ఉండదు. అది టేస్ట్ బాగుంటుంది తింటే కూడా. ఓకే, అన్నం కూడా ఇవాళ రైస్ మిల్లెట్స్ పెట్టానంటే అది కూడా అయ్యాక చూపిస్తాను. అన్నీ కలిపి నేను డెమో మొత్తం పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. మరి